ద 'బాహుబలి ద ఎపిక్' నిజం చెప్తున్నా బ్రో. ఎంత బాగుందంటే సినిమా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఫ్రెష్‌గా ఏదో మన రిలీజ్ అనే నాకు థాట్ అనేది రాలేదు. నిజంగా నేను రిలీజ్ మూవీకి వెళ్ళిన ఫీలింగ్ అనేది వచ్చింది. నిజం చెప్తున్నా రాజమౌళి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ అప్ సార్. నిజం చెప్తున్నా. ఇలాంటి క్రియేటివిటీ మీకు ఎలా వస్తుందో, ఈ థాట్స్ అన్నీ ఎలా వస్తాయో నాకే తెలియదు. 'బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2'ని 'బాహుబలి ద ఎపిక్' అని మీరు తీసిన విధానం కానీ, రానాకు ప్రభాస్‌కి ఉన్న ఆ సీన్స్, కొన్ని ఎలివేషన్ సీన్స్ నిజం చెప్తున్నా ఫ్రెండ్స్. ఒకటి మాత్రం ప్రభాస్‌కి ఇచ్చిన ఎలివేషన్ సీన్ ఉంది దీంట్లో మాత్రం వేరే లెవెల్ ఉంది. అంతేకాకుండా కొన్ని షాట్స్ మాత్రం ఆ సౌండ్‌తోనే మనం పిచ్చెక్కిపోతాము. కొన్ని అలాగే ప్రభాస్‌కి అనుష్క నిజం చెప్తున్నా చాలా చాలా డిసప్పాయింట్ ఏందంటే, అనుష్క ఇలాంటి హీరోయిన్ మళ్ళీ ఇప్పుడు మనకు మూవీ వస్తలేవనే చాలానే ఫీల్ అనేది మనకు కలుగుతుంది ఈ సినిమా చూసిన తర్వాత. అనుష్క లాంటి ఒక స్టార్ హీరోయిన్ అనేది. అంతేకాకుండా కొన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయి దీంట్లో నిజంగా వేరే లెవెల్‌లో ఉన్నది. మళ్ళీ నాకైతే ఆ సినిమాలో ఆ కొన్ని సీన్స్ ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు కానీ, ఇంటర్వెల్‌కి అది చెప్పే డైలాగ్ సీన్ కానీ అబ్బబ్బబ్బా! ఏముంటది. కాకపోతే కొన్ని కొన్ని సీన్స్ కట్ చేశారు. ఏందంటే పెద్దగా మనము అది 'బాహుబలి' రానాది అది స్టాచ్యూ ఉంటది. దాన్ని పట్టుకునే సీన్స్ కొన్ని కట్ చేశారు. కొన్ని కట్ చేశారు. ఎవరు డిసప్పాయింట్ అయితే కారు. నిజం చెప్తున్నా. మూవీ మాత్రం 100కి 100% చాలా అంటే చాలా బాగుంది. కొన్ని సీన్సే కట్ చేశారు. కానీ నిజం చెప్తున్నా నాకు ఫ్రెష్ మూవీ చూసినట్టుంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఆ ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంటుంది. ఎళ్ళండి ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా. ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తానికి చెప్తున్నా నేనైతే. చాలా అంటే చాలా బాగుంది. ప్రభాస్‌ని ఒక రాజులాగా చూసే సినిమా ఏదైనా ఉందంటే, ఆయన రేంజ్ పెంచిన సినిమా ఏదైనా ఉంటే ఇదొక్కటే నాకు తెలిసిన మట్టుకైతే. ఆయన ఒక స్థాయికి ఎదిగిండంటే ఈ మూవీతోనే నాకు తెలిసిన మట్టుకైతే. థాంక్స్ ఫర్ వాచింగ్. మూవీ అయితే బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.